మంచిగా కంటే ముందు ఈ యొక్క వరద కాలువను తవ్వినటువంటి అప్పటి ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు పాదయాత్ర చేపట్టి ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి తెలంగాణ రాష్ట్రం అంతా పాదయాత్ర చేపట్టిన తర్వాత ఎక్కువ రైతులకు నీటి కష్టాలు ఉన్నాయని చెప్పి జలయజ్ఞం పేరుతోటి అప్పుడు ఒక కార్యక్రమం చేపట్టినటువంటి అప్పటి ముఖ్యమంత్రి తర్వాత మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత రైతుల పక్షాన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ద్వారా రైతుల కష్టాలను తీర్చవచ్చని చెప్పి 1000 ఎకరాల విస్తీర్ణాన్ని మనము పండించవచ్చని చెప్పి ఆనాడు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ప్రారంభించినటువంటి ప్రాజెక్టును ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ రివర్స్ పంపింగ్ను మన వాటర్ను మళ్ళీ తీసుకురాలేకపోతున్నందుకు నిరసనగా మా పొలంలో ఇలా కాళేశ్వరం రివర్స్ పంపింగ్ అని చెప్పి రాసి నేను నిరసన తెలియజేయడానికి ఈ విధంగా మా పొలంలో రాసి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే తెలియని ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నారంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 200 కిలోమీటర్ల గ్రావిటీ కినాలు, 1531 కిలోమీటర్ల సొరంగాలు, 98 కిలోమీటర్ల రిజర్వాయర్స్, 530 మీటర్ల పైకి ఎత్తిపోసే పంపింగ్లు, 141 కిలోమీటర్ల 141 టీఎంసీల నీటి వినియోగము, 240 టీఎంసీల నీటి సామర్థ్యం గల సమూహమే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు. తెలియని ప్రతిపక్షాలు ఇవన్నీ తెలియక ఏదో కాళేశ్వరం కూలింది అంటున్నారు. కానీ ఆ కాళేశ్వరం ఒక్కటి కూలితే కూలిండొచ్చు, కుంగింది కావచ్చు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఇతర నాయకులు కట్టినవి బ్రిడ్జిలు కానీ ఇంకా ఏవేవో చాలా కూలుతున్నాయి. మరి వాటి మీద ఎవరు మాట్లాడటం లేదండి. ఆ ఒక ప్రాజెక్టు కూలినా కానీ మిగతా 2 బ్యారేజీల ద్వారా కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా మళ్ళీ ఎప్పటిలాగా ఈ వరద కాలువ వెంబడ నీరును తరలించవచ్చని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ ఈ సీజన్లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల మంది రైతులతోటి మేమందరం ఏకదాటికి వచ్చి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు అనేది మీరు ప్రారంభించేలా చేస్తాం. ఒకవేళ మీరు ప్రారంభించకుంటే రైతులు మేమే నేరుగా వెళ్ళి ప్రారంభిస్తామని ఈ యొక్క సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. అటువంటి ప్రక్రియలో ఏ ఖర్చులైనా కానీ రైతులందరం ఏకదాటిగా ఉండి మేమే చూసుకుంటామని చెప్పి మేమందరం రైతులం అనుకుంటున్నాము. త్వరలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం.